ఆపరుడు పోలీసులు వాళ్ళు పట్టుకునేదో బాగా పోలీసులు ఇంకొకటి జరిగింది కదా ఇది నా ప్రసాదం అంటే నా మీద దాడి జరిగిన నేను క్యాబినెట్ హోదాలో ఉన్నాను. నేను ఎన్నికలు ఎక్కడ రాలేదు, ఎవరు నాకు మాట అనలేదు, బయట నాకు సంబంధం లేదు, ఒక్కరి మీద నేను చిన్న కామెంట్ కూడా చేయలేదు. మా కొడుకు నామినేషన్కి వచ్చి నేను కారులో వెళ్ళిపోతుంటే తాగేసి చిత్తూరు నుంచి వచ్చి తిరుపతి ఎక్కడ రకరకాల నుండి వచ్చి మీరే నా ప్లేస్లో ఉన్న కారులో కూర్చోనంటే మీరు కారు దిగుంటారా చెప్పు. మీరు కారు దిగుంటే ఆవేశంతో దిగుంటే ఏమైంటుంది? నిష్కారణంగా కొట్టారు, పార్టీ జెండాలతో కొట్టారు, కాళ్ళతో కొట్టారు, రకరకాల దారి చేస్తున్నారు. అయినా మా డ్రైవర్ చెప్పాం, ఒరే నేను కానీ దిగితే వాళ్ళు ఎవరైనా తెలియదు రాళ్ళు పడతాయి పైన పడితే రాళ్ళు నా పైన పడితే కర్ర నా పైన పడితే నాకు కోర్టులో గన్మెన్స్ అయిష్ట పద్ధతిలో నేను ఉన్నా. వాళ్ళు ఫైర్ చేస్తే సామాన్య బలైపోతుంది. పొద్దు మన గొడవలు దేవుడు ఉన్నాడు, భగవంతుడు చూసుకుంటాడు. ఇంటిదా కాకపోతే కారు మీకు వెళ్తే అయిపోయింది కదా. కానీ తర్వాత ఏమైంది, నేను ఒక్క నరసేను ఒకరిని వెళ్ళి పంపులా ఆయన వదిలిపెట్టేసాం. వాళ్ళు దేవుడు నన్ను సాగరంలో పోతే భగవంతుడు లేడు. తర్వాత కూర్చోవారిపల్లికి వచ్చారు, కూర్చోవారిపల్లి పెట్టినా కూర్చోవారిపల్లి పెట్టి అది ఉంది, అది కూర్చోవారిపల్లి ఉంది కదా ఇదే పెట్టి కొంత పెట్టారు కూర్చోవారిపల్లి. ఏ నియోజకవర్గంలో అంటే ఏ పంచాయతీలో చిన్న గొడవలు జరుగుతాయి, పంచాయతీలు కొట్టుకుంటారు. అప్పటిదాకా జరిగింది. తను వచ్చిన తర్వాత పెట్టాను నాని వచ్చిన గొడవలు తీసుకొచ్చాడు. వచ్చాడు, 2 కార్లు దగ్గర పెట్టారు, ఇల్లు దగ్గర పెట్టారు. చూడండి మా మోహిత్ కారు 2 కార్లు దగ్గర పెట్టారు. తర్వాత ఒక కారు పగలు కొట్టారు, 2 కార్లు పగలు పెట్టారు, ఒక కారు పగలు కొట్టారు. అతను ఇల్లు దగ్గర పెట్టారు. ఇదొకటి కాకుండా మీకు ఈరోజు చెప్తున్నా, వాడు 20 సంవత్సరాల పిల్లాడు ఉన్నాడు, కవలకి రెడ్డి. వాడు 20 సంవత్సరాల పిల్లాడు మోహిత్ పాటు కారులో పోయాడు. వాడు మర్మాంగా పోయి తన్నాడు. తనే నాన్నగారి కారులో దిగి తన మర్మాంగా పోయి తన్నాడు. చిన్న పిల్లాడు తల్లి కింద కూడా అమ్మ నడుస్తుంటే మళ్ళా కొట్టాడు. మోహిత్ ఎప్పుడైతే దాడి జరుగుతుందో మోహిత్ని తప్పించారు ఎక్కడి నుంచి ఆ గన్మెన్ ఇన్సూరెంట్ గన్మెన్ వచ్చి మోహిత్ని తప్పించి ప్రెస్ వెహికల్ ఒకటి ఉంటే దాన్ని ఎక్కించి కార్యక్రమంలో పక్కన పంపిస్తే వాళ్ళు పంపించేస్తే ఇన్సూరెంట్ గన్మెన్ తీసుకెళ్ళి ఇంట్లో కట్టేసి కొట్టారు. దేవుడు ఉన్నాడు, కొట్టారు. వేణుని 20 సంవత్సరాలు ఎక్సర్వీస్ మెన్గా ఉన్నాడు, 20 సంవత్సరాలు ఎక్సర్వీస్ మెన్గా ఉన్నాడు. వచ్చి మోహిత్ పిఆర్ఓ ఉన్నాడు. అతను తీసుకెళ్ళి తుప్పులు విపరీతంగా కనీసం 15 నిమిషాలు తుప్పులతో కొట్టారు. అతను చెప్పాడు నెక్స్ట్ సర్వీస్ తుప్పులతో కొడుతూనే ఉన్నాడు, కొట్టలేదని చెప్పి ప్రమాణం చెప్పారు. తుప్పులతో కొట్టలేదు. ఎక్సర్వీస్ తీసుకెళ్ళి మోహిత్ కారణంగా ఉన్నాడు. అతను తుప్పులు టోర్నమెంట్ ఎవరు తీసుకెళ్ళి